గోధుమల రేటు పెరగలేదు. ఫోర్టిఫైడ్ వాటిటికే ఇదివరకు రూ. 16కి మేము కొన్నాం. ఇప్పుడు రూ. 20 కంటే దాంట్లో తినేస్తున్నారంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. అనుకూల కాదు, సొంత మీడియా. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులు నిలువుదల దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని దాగుతుంటే చోద్యం చూస్తూ మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరుకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పిందంటూ రాసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందివ్వాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతో పాటు ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి ప్లోరిఫైడ్ చేసి పోర్టిఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో రూ. 16కి లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీ నిలిపేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ. 20కి ఇస్తున్నట్టు ప్రకటించి అవాస్పాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ని 27.5కి వినియోగదారులకు ఇస్తే రాష్ట్ర వైఎస్ఆర్సీ ప్రభుత్వం మాత్రం కిలో రూ. 16కి అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్ని ఏకంగా రూ. 4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెలకు 1839 టన్నులు గోధుమలు అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1690 టన్నుల పిండి లభిస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరూ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15,000 టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నాం. అది కూడా జిల్లా కేంద్రంలో మాత్రమే ఇస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అద్దం పడుతుంది అన్నటువంటిది రాసుకొచ్చారు. కానీ జనం అడిగిన చోటే ఇస్తారు, అడగకుండా బలవంతంగా అంటకట్టడానికి లేదు. తక్కువ డిమాండ్ ఉంది గోధుమ పిండి, అందుకనినే తక్కువ అమ్ముతున్నారు.